వీళ్ళు ఇందాక మన టీచర్ గారు వీళ్ళందరూ చాలా చక్కగా మాట్లాడారు. అంత చక్కగా మాట్లాడుతూ నాకు చేత కాదు, కానీ ప్రయత్నం చేస్తాను. అర్థమైందా? మనందరికీ భగవంతుడు పుట్టినప్పుడు అందరికీ అన్నీ ఇవ్వడు. తీసేయండి, లేకపోతే ఏం పర్లేదు. చదువు అనేది కూడా నాన్న మీరందరూ అర్థం చేసుకోవాలి. చదువు అనేది అందరికీ రాదు, పర్వాలేదు. చదువు రాకపోయినా బుద్ధిమంతులైతే చాలు, వాళ్ళు బతుకుతారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే చదువుకున్నంత మాత్రం చదువు రాదు. నువ్వు రాత్రి మూల కలకాయ బద్దలు కొట్టుకున్నా చదువు రాదు. చదివిస్తే చదువు రాదు. కానీ మా జగన్ రెడ్డి గారు చెప్పేవాడు, చదివిస్తే ఇంగ్లీష్ చదివిస్తే మమ్మీ డాడీ అంటూ వస్తుంది. మమ్మీ డాడీ అంటే అన్నం ఎవరు పెడతారు? ఎవరు పెట్టవట్టిదే అది. కాబట్టి చదువు అనేది వేరు, ఇంగ్లీష్ అనేది వేరు. ఇప్పుడు మా ఆఫీసులో, అమెరికాలో నా ఆఫీసులో 18 మంది అమ్మాయిలు పనిచేస్తారు. 18 మంది తెల్లగా ఉంటారు, అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు. కానీ నా దగ్గర ఎందుకు పనిచేస్తున్నారు? నాకు చదువు వచ్చు, చదువు రాదు. అర్థమైందా మీకు? నాకు ఆ చదువు వచ్చింది ఇక్కడే, ఈ స్కూల్లో. అదే ఆ ఆఖరి రూము మా ఎస్ఎల్సి రూము, ఇది నేను 8వ తరగతి చదువుకున్న గది. అప్పటి ఎందుకు చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఆ రోజుల్లో స్వతంత్రం రాకముందు పుట్టాను. 42లో 47లో స్వతంత్రం వచ్చింది కదా. అప్పటికే నేను ఎలిమెంటరీ స్కూల్లో చేరాను. కష్టపడి అంటే ఏదో చదువు వచ్చింది, చదువుకున్నాం. సరే, ఇక్కడికి వచ్చి ఎస్ఎల్సి పాస్ అయ్యాం. ఆ రోజుల్లో నీకు సరే బాగా మార్కులు వచ్చినాయి అనుకో లెక్కల్లో, నువ్వు సైన్స్లో, అరే నువ్వు ఎంబీబీఎస్ పోతావా ఇంజనీరింగ్ పోతావా అని అడిగేవాడు. మరి ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు. ఇప్పుడు అంతేనా? అయితే మా అన్నయ్య ఆయన ఇంజనీరింగ్ పోయాడు. అయితే మా నాన్న నేను 9వ తరగతి చదివేటప్పుడు, అరే అన్నయ్య ఇంజనీరింగ్ పోయాడు, నువ్వు ఎంబీబీఎస్ చదువుకోరా అని చెప్పాడు. టక్, ఇక్కడ 59లో ఇక్కడ ఎస్ఎల్సి పాస్ అయ్యా, 60లో పియూసీ పాస్ అయ్యా, 60లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్లో చేరాను. తర్వాత 66లో ఎంబీబీఎస్ పాస్ అయ్యి ఇక్కడ 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేసాం మైలవరంలో. చేసిన తర్వాత అమెరికా వెళ్ళి సరిపడి నాకు చాలా సిగ్గేసింది. ఇప్పుడు దుప్పదగ్గర నాకు బాగా చదవచ్చు, నేను ఎంబీబీఎస్ చదవటం ఏంటి డామిట్ అని మళ్ళీ పోయి ఎండీ చదివా. ఎండీ తర్వాత కార్డియాలజీ చేశాను. కార్డియాలజీలో అన్ని పరీక్షలు పాస్ అయ్యి అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్, కాలిఫోర్నియా అంటే అన్నిటికంటే చాలా గర్వించదగిన స్టేట్ అది. అక్కడ పోయి మెడికల్ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. 40 సంవత్సరాలు కంటిన్యూస్గా కాలిఫోర్నియాలో కార్డియాలజీగా ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసేటప్పుడు 15 ఏళ్ళు పనిచేసిన తర్వాత చాలా డబ్బులు వచ్చినాయి. ఆ చాలా డబ్బులు అన్ని డాలర్లు కదా, డాలర్లు మారిస్తే ఇదివరకు 4 రూపాయలు ఉండే డాలర్కి నేను చేరినప్పుడు, ఇప్పుడు 87 రూపాయలు అయింది. ఆలోచించండి. కాదు అంటే మా డాలర్లు పెడితే రూపాయలు ఇన్ని వచ్చినాయి. అవి వచ్చేవరకే అప్పుడు ఏం చేశాను, నాకు ఒకరు చెప్పాడు, నీ డబ్బులకి అసలు ఏమిటికి డబ్బులు అంటే, వాడు చెప్పాడు, నాకు ఒక పెద్ద మనిషి చెప్పాడు. ఆయన ఏమని, దానము, భోగము, నాశనం. అంటే నీకున్న డబ్బులు దానం చేయి, దానం చేస్తే ఎవరికైనా ఇస్తే అవి నీ డబ్బులే కాబట్టి అది మంచి వదిలేయాలి. రెండవది భోగం, అంటే జలసాగా తిరుగు వాటి చుట్టూ ఇటు చుట్టూ డబ్బులు ఖర్చు పెట్టుకో, అది ఒకటి. ఈ 2 చేయకపోతే గోయిందా, డబ్బులు నీ చేతిలోంచి పోతే ఎవరో భాగం చేస్తారు, ఏదో చేస్తారు. కాబట్టి నేను అప్పుడేం చేశా, ఒరే బాబు నాకు చాలా డబ్బులు ఉన్నాయి, నేనేం చేసుకుంటా ఇవన్నీ. నాకు ఇంకొక బుద్ధి ఉంది, మీరందరూ ఎంతమందో నేను అడగను మిమ్మల్ని. ఆ రోజుల్లో నేను చదువుకునే రోజుల్లో ఏమనేవాళ్ళు,
మా ఇంటి పక్క ఆడవాళ్ళు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునేవాడు సాయంత్రం. ఏమని, ఒరే ఆ అబ్బాయి చాలా తాగడు, సిగరెట్ తాగడు, ప్యాకాట ఆడు, బుద్ధిమంతుడు, అయితే ఆ అబ్బాయికి పిల్లనివ్వచ్చు. అర్థమైందా మీకు? అంటే ఈ 3 తాగినోడు పిల్లయ్యరు. అర్థమైందా? అంటే అది నేను చిన్నతనం, నేను 5 ఏళ్ళ 6 ఏళ్ళ పిల్లగాడప్పుడు ఈ మాటలన్నీ వినేవాడిని. విని అయితే నేను లెక్క ప్రకారం నేను మంచివాడిని, నా లెక్క ప్రకారం నేను మంచివాడిగా బతకాలి. కాబట్టి నేను ఎన్నడూ ఇప్పుడు 40 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా కానీ ఇంతవరకు నేను ఒక సిగరెట్ తాగలేదు, ప్యాకెట్ తాగలేదు, సారా తాగలేదు, ఒక్క చుక్క బీర్ కూడా తాగాడు. అంటే అంత పద్ధతిగా కూర్చొని డబ్బులు సంపాదించి అప్పుడు ఇక ఆలోచించే 15 ఏళ్ళ తర్వాత ఏం చెయ్యాలి, డబ్బులు ఎట్లా అని ఆలోచించి ఇప్పుడు కొన్న చాలా ఆస్తి సంపాదించారు. కానీ పొలాలన్నీ పొలాలు తోటలు అమెరికాలో కూడా 1000 ఎకరాల పొలం కొని ఈ డబ్బులన్నీ సంపాదించి చాలా కోట్ల రూపాయలు సంపాదించిన తర్వాత కొడుకులకి చెప్పారు, బాబు కొడుకులకి పెళ్ళానికి ముగ్గురిని కూర్చోబెట్టి, నిజంగానే నేను తమాషా చెప్పలేదు, ముగ్గురికి ఏమని చెప్పారు తెలుసా? ఒరే బాబు, ఇప్పటి వరకు సంపాదించిన డబ్బులన్నీ మీరు ముగ్గురు సమానంగా తీసుకోండి, 2 కొడుకులు పెళ్ళాం, మిగతా ఇప్పుడు ఇక నుండి సంపాదించేది మొత్తము నేను ధర్మానికి ఇస్తాను. మీరు కైకి అంటే అసలు పని చేయటం మానేస్తాను అంటే మానేసి అని 1999 నుంచి ఇప్పటి వరకు సంపాదించే దాదాపు 100 కోట్ల రూపాయలు అందరికి ఇచ్చే ధర్మానికి. ఆ 100 కోట్లు ఇదొకటి. అర్థమైందా? ఇదేంటి, ఎన్నో ఉన్నాయి కదా ఇక్కడ, ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇదేంటి, స్కూల్స్ ఏంటి, రోడ్లు ఏంటి, బిల్డింగ్లు ఏంటి, అన్నీ. అమెరికాలో కూడా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అనేది ప్రపంచంలోనే పెద్ద యూనివర్సిటీ. అది అక్కడ కూడా డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి ఆడిటోరియం, డాక్టర్ లక్కిరెడ్డి స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, డాక్టర్ లక్కిరెడ్డి స్కూల్ ఆఫ్ మెడిసిన్ అని అన్నిటికీ కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా ఇస్తూనే ఉన్నాయి ఏదో ఒకటి. ఇప్పుడు అంటే మొన్నటిదాకా భగవంతుడు ఇంకొకటి మనకి చదువు అనేది ఇదనేది దేవుడు రాస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. అట్లే ఆటలు కూడా అంతే, చదువు, పాటలు, ఆటలు, ఆఖరికి నీకు జుట్టు, ఆడవాళ్ళకి జుట్టు ఎంత పొడుగు పెరుగుద్ది కూడా నువ్వు పుట్టినరోజే డిసైడ్ చేస్తాడు దేవుడు. అంతేగాని కట్ చేయకుండా ఉంటే అది పెరగదు. కొంత దూరం పోయిన తర్వాత ఆగిపోద్ది. అర్థమైందా? అట్లే నేనేం చేసాను, వచ్చిన డబ్బులు వచ్చినట్టు అందరికీ ఖర్చు పెడుతూనే ఉన్నా. ఇంకా విచిత్రం ఏంటి తెలుసా, నేను ఒక్కరోజు కూడా ఒక కప్పు కాఫీ కొనుక్కోను. ఎందుకంటే కాఫీ దుంపదగా, అమెరికాలో కాఫీ చాలా ఖరీదు, $3 $4 అవుతుంది కప్పు కాఫీ. ఒక దుంపదగా మన ఇంట్లో చేసుకుంటే 3 పైసలు అవుతుంది కాఫీ పొడి. కొంచెం నీళ్ళు వేడి చేసుకునేది, కొంచెం కాఫీ పొడి చేసుకునేది, తాగిది అయిపోయాయి. అంతేగాని నేను నా జన్మలో పోయి ఒక కప్పు కాఫీ కొనుక్కోను. ఇంకొకరికి ఎవరికైనా కావాలంటే ₹1,00,000 ఇస్తా, కానీ ఆడికి మాత్రం కాఫీ, వాడికి మాత్రం కాడి ఇవ్వను. అలాంటి నా మనసు అలాంటిది. మా నాయనమ్మ కూడా అట్లాంటిది. అయితే మమ్మల్ని అందరినీ చిన్నప్పటి నుంచి అనేవాళ్ళు, పేనాసోడు వీడు అని. పేనాసోడు అంటే తెలుసా? పేనాసివాడు అంటూ వాడు డబ్బులు ఖర్చు పెట్టుకోడు, అంతే. మా నాయనమ్మ చెప్పేది, పేనాసోడు అంటే తప్పులేదు, నీ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకోవు, నువ్వు ఎవరి డబ్బులన్నా తీసుకుంటే తప్పు, కానీ నీ డబ్బులు ఖర్చు పెట్టుకోకపోతే తప్పు కాదు, కాబట్టి నువ్వేం బాధపడకలేదు మా నాయనమ్మ. అట్లే సంపాదించిన డబ్బులన్నీ ధర్మం చేశాను. కానీ దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, కానీ భగవంతుడు నాకు ఎంత అదృష్టం ఇచ్చాడంటే, నాకు 2 కొడుకులు, 2 కొడుకులు కూడా నాకంటే తెలియకల్లాడు పుట్టాడు మొట్టమొదటి. ఎందుకంటే పెద్దవాడు నాలుగే కార్డియాలజిస్ట్ చేశాడు, రెండోవాడు లాయర్ చేశాడు. లాయర్ చేసి మాకు చాలా అద్దెలకి ఇచ్చే ఇళ్ళు ఉన్నాయి, దాదాపు 300 ఇళ్ళు అద్దెలకి ఇస్తాం.
అవి ఎన్ని నేనే కొన్నా, ఎప్పుడో చౌక రోజుల్లో కొని పారేశాను. ఇళ్ళు పొలాలు అన్నీ కొంటే ఆ చిన్నాడు లాయర్ చదువుకున్నాడు. ఈ ఆస్తులన్నీ వాడు చూసుకుంటాడు. పెద్దాడేమో కార్డియాలజీ ప్రాక్టీస్ చేస్తాడు. ఇద్దరు కూడా ఇద్దరికి ముగ్గురు పిల్లలు చాలా ఆరోగ్యంగా బాగున్నారు. ఇద్దరు కోడళ్ళు అందరూ శుభ్రంగా కలిసి దాదాపు ప్రతి శుక్రవారం సాయంత్రం ఇద్దరు కొడుకులు పిల్లలు పెళ్ళాన్ని తీసుకొని వస్తారు. అందరం కూర్చొని భోంచేస్తాం. అంటే అంత అదృష్టం అది. అందుకని నేను పిల్లలకి ఇచ్చే డబ్బులు ధర్మానికి ఇచ్చా. నేను చెప్పా ఉన్నది మొత్తం ఖర్చు పెడతానని చెప్పా, కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు సోషల్ సెక్యూరిటీ వస్తుంది, అంటే పెన్షన్, గవర్నమెంట్ పెన్షన్ ఇస్తాను. ఆ డబ్బులు ఎక్కువ నేను తినేది కొంచెం బియ్యము అన్నం. మా ఆవిడ ఇంట్లో లేనప్పుడు వారానికి ఒక్కరోజు పాలు కొనుక్కొచ్చుకుంటా, తోడు పెట్టుకుంటా, పెరుగు పెడతా. అన్నం రోజు 3 రోజులకి 4 రోజులకి ఒకసారి బియ్యం పెడతా, అన్నం వండుకుంటా, అయిపోయి అంటే అంత సింపుల్గా బతుకుతా. ఇన్ని 100 కోట్ల రూపాయలు ఉన్నా కానీ నేను ₹1 ఖర్చుతో రోజంతా గడిచిపోతున్నాను. అలాంటి మానవుని. కాబట్టి బాబు, అన్నిటికంటే ముఖ్యము మీరందరూ కూడా కష్టపడి ప్రైడ్, గౌరవం, గర్వంతో బతకండి. ఎప్పటికైనా సాధించండి. ఇప్పుడు మేమందరం నాకు చదువు వచ్చింది, మా అన్నకి చదువు వచ్చింది, బాలరెడ్డి గారికి. ఆయన ఈ స్కూల్లో 1953లో చేరాడు. ఆయన 53లో చేరి 59లో ఎస్ఎల్సి పాస్ అయ్యాడు. ఆయన 53లో 47లో చేరి 53లో ఎస్ఎల్సి పాస్ అయ్యాడు. ఆయన స్వతంత్రం రాగానే ఇక్కడ చేరాడు. 53లో ఎస్ఎల్సి పాస్. నేను అందరికంటే చక్కగా 6 ఏళ్ళు ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే పాస్ అయ్యా, ఇంత దూరం వెళ్ళాము. మీకు నేను చెప్పేది ఏంటంటే బాబు, చెడ్డ అలవాటు నేర్చుకోకండి. చెడు చేయకుండా ఉంటే తప్పకుండా పైకి వస్తాం. మీ అమ్మా నాన్నకు అన్నందుకు అన్నిటికంటే ముఖ్యం అమ్మా నాన్న అంటే అమితమైన ప్రేమ ఉండాలి. ఇంతవరకు ఈ ప్రపంచంలో మనకి అమ్మా నాన్న కంటే ఇంకెవ్వరూ లేరు. మీ మీద నిజమైన ప్రేమ ఉన్నవాళ్ళు అమ్మా నాన్న. అందుకని వాళ్ళ మీద ప్రేమ, గౌరవం ఉంచుకోండి. కష్టపడి చదువుకోండి. ఇంకొక విషయం, మా తమ్ముడు వాళ్ళిద్దరు చదువు రాలే. నాకు మా అన్నకు వచ్చింది చదువు. మిగతా చదువు రాకపోతే మా తమ్ముడు వాడు పాపం PUC తప్పాడు. PUC తప్పిన తర్వాత వాడిని ఏదో జాబ్ ఇంటర్వ్యూకి పంపించాం మేము. పంపిస్తే వాళ్ళు అడిగారంట, బాబు ఏం చదువుకున్నాము అని. సార్ PUC వరకు చదువుకున్నాను. PUC చదివా, పాస్ అయ్యావు బాబు అంటే పాస్ కాలేదండి అన్నాడు. అయితే ఏం తప్పావు బాబు అంటే అన్నీ తప్పానని చెప్పాడు. తెలుగు కూడా తప్పావా బాబు అని అడిగారంట వాడు. అన్నాడంట వాడు. అంటే ఏంటి? కానీ ఇవాళ ఆ తమ్ముడికి మా అందరికంటే ఎక్కువ ఆస్తి సంపాదించాడు, ఎక్కువ డబ్బులు ఉన్నాయి, పెద్ద కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి వాడి పిల్లల్ని మాత్రం బాగా చదివించాడు. వాడి కొడుకు కార్డియాలజిస్టు, కోడలు డాక్టరు, ఇంకో కోడలు డాక్టరు, బిడ్డ డాక్టరు. అంటే అందరిని వాడు చదివించాడు మళ్ళీ. అట్లా దీని అంతటికి కారణం ఏంటంటే నువ్వు ధైర్యం ఉండాలి, కష్టపడి చదువుకోవాలి, కష్టపడి పనిచేయాలి. వాడు చాలా కష్టపడి పనిచేసి అన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించాడు మా తమ్ముడు. చేసి అంత ధర్మం అది. ఇంతకీ చెప్పేది ఏంటంటే బాబు, మీరందరూ కూడా కష్టపడి చదువుకోండి. అన్నిటికంటే ముఖ్యం చెడ్డ పనులు చేయవద్దు. ప్లీజ్. నేను ఏదైనా అది చెడు అనుకుంటే నేను మంచివాడిని కదా, నేను చెడు పని చేయకూడదు అని నేను అనుకుంటా అన్నట్టు. అట్లే మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పనులు చేయకండి. మీరు టీవీలో చూస్తుంటే, పేపర్లో చదువుతుంటే చాలామంది చెడ్డ పనులు చేసి బాధల్లో పడతారు. అది కాబట్టి చెడ్డ పనులు చేయవద్దు. ఏమైనా సరే చెడ్డ పనులు చేయడానికి కొందరిని పుట్టిస్తాడు భగవంతుడు వేరే. అది మీరు కాదు అనుకోండి. అదే చెడ్డ పని చేయటానికి నేను పుట్టలే, వేరే వాడు పుట్టాడు అనుకోండి. అర్థమైందా? మనకు కావాల్సింది, మనకు తినే ఫుడ్కి ఎంతో డబ్బులు అవసరం లేదు. శుభ్రంగా ఏదైనా సరే
కష్టపడి చదువుకోండి, కష్టపడి పనిచేయండి. తల్లిదండ్రుల మీద, టీచర్స్ మీద అంతు లేని గౌరవం ఉంచండి. మీకు ఓపుకుంటే ఎవరైనా వెలవడంలో ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంది, నేను చదువుకున్న స్కూల్. ఎప్పుడు 1947లో స్వతంత్రం రాకముందు ఆ స్కూల్లో చేరాను. అయితే ఆ స్కూల్ మీద అన్నిటికంటే ఫస్ట్ రాసేది నా టీచర్స్ అందరి పేర్లు, 6 టీచర్స్ పేర్లు రాసి పెట్టుకున్నాను. చెరుకుపల్లి కనకయ్య గారు, నాటిపల్లి రామచంద్రరావు గారు, పల్వడపు రామకృష్ణరావు గారు. అంటే చూసారా మీరు, 80 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకున్నాను. ఎందుకని? వాళ్ళంటే నాకు అంతు లేని గౌరవం. వాళ్ళకు కూడా నేనంటే చాలా ప్రేమ. వాళ్ళ ప్రేమగా ఉండబట్టే ఇంతకాడికి వచ్చాం. బాబు, మీరందరూ మళ్ళీ ఒకసారి నేను కోరేది ఏంటంటే, అమ్మ నాన్న టీచర్స్ మీద అంతు లేని గౌరవం ఉంచండి. కాబట్టి కష్టపడి చదువుకోండి, కష్టపడి చెడ్డ పనులు చేయకండి. అన్నిటికంటే ముఖ్యం అది. చదువు రాకపోయిన తోటలు బాధపడకండి. చదివినంత మాత్రం చదువు రాదు. అమ్మ నాన్న చదివించినంత మాత్రం చదువు రాదు. మమ్మీ డాడీ అన్నంత మాత్రాన అది చదువు కాదు. నా లెక్క మేము ఏం చదివాము? మేము ఇక్కడే ఎస్ఎల్సీ చదివాము. మేము మమ్మీ డాడీ అనలేదు ఆ రోజున. అయినా సరే అమెరికాలో అంత పెద్ద డాక్టర్ అయ్యాం. అర్థమైందా మీకు? కాబట్టి మమ్మీ డాడీ ముఖ్యం కాదు, చదువు ముఖ్యం. చదువు అనేది దేవుడు పెట్టింది వస్తుంది. మీరందరూ కష్టపడి చదువుకొని, చదువు కంటే ముఖ్యం చెడ్డ పనులు చేయకండి. బాబు, మీరు కూడా మీకు చేతనైనంత ముందు ఎదుటి వాడికి సహాయం చేయండి. మీకు ఎప్పుడైనా టైం దొరికితే, ఓపిక ఉంటే ఒకరోజు భగవద్గీత పుస్తకం చదవండి. ఎంత పెద్ద పని కాదు, అంత చిన్న పుస్తకాలు దొరుకుతాయి. ఎందుకంటే అందులో చాలా చాలా మంచి మాటలు రాస్తారు. అరే బాబు, భగవద్గీత ఎవరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడారు చెప్పరా? చేతులు తెలిసిన వాడు చేతులు ఎత్తండి. మీరు కాదు, రామ ఏమిరా బాబు, మీకు భగవద్గీత అంటే ఎవరు చెప్పలేదా? మరే భగవద్గీత అనేది ఒక బుద్ధి నేర్పించటం. అర్థమైందా? మీకు కురుక్షేత్ర యుద్ధం తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు పాండవులు యుద్ధం చేస్తారు. పాండవుల పక్కన శ్రీకృష్ణుడు చేరతాడు. కౌరవుల పక్కన పెద్దోడు భీష్ముడు, ద్రోణుడు, అలాంటి వాడు కర్ణుడు, వాళ్ళందరూ కూడా అందరూ అటుపక్క ఉంటారు. ఉంటే యుద్ధం చేసేటప్పుడు వీడు అర్జునుడు అంటాడు, బాబో నాయను, నా వాడు, నా చుట్టాలు, నా బంధువుల్ని వాళ్ళని చంపి నేను సామ్రాజ్యం తీసుకుంటే నేనేం బాగుపడతా, నాకొద్దు, నేను యుద్ధం చేయను అని కలపడి కూర్చుంటాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, బాబు నువ్వు ఇప్పుడు చంపేది మనుషుల్ని కాదు, నీ బాధ్యత అది. నీ బాధ్యతకి నువ్వు చెయ్యాలి, నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి, అది నీకు ఇచ్చిన ఉద్యోగం. ఇప్పుడు నిజంగా ఇది ఏమో కృష్ణుడు చెప్పింది 5000 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు భగవద్గీత అనేదని పెట్టాం. అయితే మేము MBA చదువుకునేటప్పుడు ఒకడు చీపురు కట్టి పట్టుకొని పొద్దున్న ఎదురు వచ్చేవాడు. వాడు ఉద్యోగం అది, వాడు ఓడవటం. అయితే నా పక్కన ఒకడు ఉండేవాడు, దుర్గాప్రసాద్ అని. వాడని ఒరే దొంగ కొడక, చీపురు పట్టుకొని ఎదురు కనపడతారు పొద్దున్న. అయ్యా, నాకు చీపురు పట్టుకొని ఓడవాలని కోరిక లేదు, నేను కావాలని చేయటంలే. నాకే బ్రతుకు తెరువు కోసం నాకు ఇచ్చిన ఉద్యోగం అది. నా ఉద్యోగం నన్ను ఓడమన్నారు, చీపురు కట్టించారు, నేను చేస్తున్నా. అంతేగాని నేను ఎందుకని అంటే అప్పుడు వాడు అర్థం ఏంటంటే నా బ్రతుకు తెరువు కోసం నేను ఊడుస్తున్నా, కాబట్టి నేనేమి తప్పు చేయటం లేదు అని చెప్పాడు. అట్లే మొన్న, అరే బాబు మీకు యాటం బాంబు ఎప్పుడు వేశారు తెలుసా? మీకు యాటం బాంబు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ వేశారు? సరే, ఇది రామా మీరందరూ గోయిందా ఏమి టీచర్స్ అండి బాబు? ఎప్పుడు వేశారు, ఎక్కడ, ఎప్పుడు, ఎవరి మీద, ఎందుకు వేశారు? అమ్మా సరే, నా పక్కన చెప్పు, పెద్దగా చెప్పు. చెప్పమ్మా, ఏమన్నది? పర్లేదు, మైక్ అవసరం, చెప్పండి.
జపాన్లో హిరోషిమా మీద బాంబు వేశారు. వెరీ గుడ్. తర్వాత ఇంకొక సిటీ మీద కూడా వేశారు, నాగసాకి. అర్థమైందా? అది ఎప్పుడు వేశారు? 1945 ఆగస్ట్. ఆ దెబ్బతో అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది 1939లో. హిట్లరు జపాన్ వాళ్ళు ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. అయితే వీడు అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అన్నాడు, ఊరికి ఇంకొక జనం అందరూ చచ్చిపోతున్నారు, వేల మంది, కాబట్టి యుద్ధాన్ని ఆఫ్ చేయడానికి ఏం చేయాలి అని వాళ్ళ సైంటిస్టులు అందరిని పిలిచి అడిగారు. అప్పుడు వాళ్ళు యుద్ధం ఆపడానికి బాంబు తయారు చేశారు, ఆటం బాంబు. ఆటం బాంబు తయారు చేసే వరకు యుద్ధం అయిపోద్దని తెలిసే కాదు. అయితే ఆటం బాంబు తయారు చేయడానికి సైంటిస్ట్ ఎవరు బాబు? ఫిజిక్స్. ఎవరా నాన్న? రాబర్ట్ ఓపెన్హైమర్. రాబర్ట్ ఓపెన్హైమర్ అనేవాడు ఫిజిసిస్ట్, ఫిజిక్స్లో ప్రొఫెసర్. అయితే బర్క్లీలో ఫిజిక్స్లో ప్రొఫెసర్ ఉంటే వాడిని ప్రెసిడెంట్ పిలిచి, ఒరే బాబు, మీరు ఏమైనా తిప్పలు పడండి, తొందరగా అర్జెంటుగా యుద్ధం ఆగాలి, యుద్ధం ఆగడానికి ఏం చేయాలి అని చెప్తాడు. ప్రెసిడెంట్ గారు చెప్తారు కదా అని వాడు మొదలు ఆయన కథం రీసెర్చ్ చేసి ఆటం బాంబు తయారు చేయడానికి ప్లాన్ పెట్టారు. పెడితే అప్పుడు శ్రీకృష్ణుడి దగ్గర కనుక అర్జునుడు ఏడ్చినట్టు ఓపెన్హైమర్ న్యూయార్క్లోనే పుట్టాడు. న్యూయార్క్లో పుట్టి అప్పుడు బర్క్లీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. కాలిఫోర్నియా మా ఇళ్ళకి దగ్గరే అది. అయితే ఆయన్ని ఆ బాంబు తయారు చేయడానికి ఆయన డైరెక్టర్గా పెట్టారు, ఆయన ప్రెసిడెంట్. అయితే ఆయన అంటాడు, ఈ బాంబు చేసి నేను లక్షల మందిని చంపి నేను ఆ పాపం అంతా నేను కట్టుకోను, నాకు వద్దు, నేను బాంబు చేయడం పోను అని ఏడుస్తూ కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు వాళ్ళు వేరే ప్రొఫెసర్ చెప్పాడు వాడికి, ఒరే నాయన, నీలాగే ఏడ్చాడు అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో, కాబట్టి నువ్వు భగవద్గీత చదువుకోరా బాబు అని రాబర్ట్ ఓపెన్హైమర్ని భగవద్గీత చదవమంటారు. అప్పుడు చదువుతుంటే వాళ్ళు చదువుకోవడం మొదలుపెడితే ఇంగ్లీష్లో చదువుతున్నాడు కదా. అప్పుడు ఆయన చెప్పారు ప్రొఫెసరు, బాబు, ఇంగ్లీష్లో చదివితే నిజంగా అర్థం, కృష్ణుడు ఏ లాంగ్వేజ్తో చెప్తాడు, ఎలా చెప్తాడు అది అర్థం చేసుకోవాలంటే ఈ సంస్కృతంలోనే చదవాలి అని చెప్పాడు. నేను చదివా కానీ నా వల్ల కాలే, నా సంస్కృతం నేర్చుకోవడం నా చేత కాలే. కానీ ఆయన రాబర్ట్ ఓపెన్హైమర్ 3 నెలల్లో మొత్తం సంస్కృతం నేర్చుకొని భగవద్గీత మొత్తం చదివాడు. చదివిన తర్వాత యుద్ధం చేయటం రైట్ అని చెప్పారు. ఏమనంటే, నువ్వు యుద్ధం చేయకపోతే ఇంకా ఎక్కువ మంది చచ్చిపోతారు వాళ్ళని కొట్టుకొని, నువ్వు యుద్ధం చేస్తే తక్కువ మంది చచ్చిపోతారు. ఇప్పుడు బాంబు తయారు చేస్తే ఒక్క టిప్పులో కొంత చచ్చిపోతారు, మిగతా వాళ్ళన్నా బతుకుతారు అని చెప్పారు వాళ్ళకి. అప్పుడు బాంబు తయారవుతుంది. ఆగస్టులో 1945 ఆగస్టులో హిరోషిమా మీద మొదటి బాంబు, నాగసాకి మీద 2 బాంబు వేస్తారు. వెంటనే జపాన్ వాళ్ళు కింద దిగొచ్చి అమెరికా షిప్ మీద కూర్చొని సంతకం చేశారు. మేము దాని సరెండర్ ఏమంటారండి, ఓటమిని ఒప్పుకొని సంతకం చేశారు. అప్పుడు వాడు ఏం చేశాడు, వాడు వీళ్ళ పార్ట్నర్ ఒకడు ఉన్నాడు కదా జర్మనీలో, హిట్లర్. వాడు ఏం చేశాడు, తుపాకీ తీసుకొని తలకు పెట్టి కలుసుకొని వాడు చచ్చిపోయాడు. యుద్ధం అయిపోయింది. అది సంగతి. అర్థమైందా మీకు అందరికీ? రాబర్ట్ ఓపెన్హైమర్ గురించి, హిట్లర్ గురించి, యుద్ధాల గురించి చెప్పాను. ఇప్పుడు మీరందరూ నేర్చుకోవాల్సింది ఇవన్నీ ఉన్నాయి చాలా. ఇంకా చదువుతూ ఉంటే ప్రతిరోజు చాలా నేర్చుకుంటారు. బాబు, కష్టపడి చదువుకోండి. నేను చెప్పింది విన్నారు కదా, అమ్మ నాన్న గురువులు అంటే చాలా గౌరవంగా ఉండండి. సాధ్యమైనంత అబద్ధాలు ఆడకండి. మీరు శుభ్రంగా బతుకుతారు. బ్రహ్మాండంగా మన స్కూల్ పేరు నిలబెట్టండి. ఇంకా ముందుకు పోండి. ఇప్పుడు చదువు అనేది హితం లేదు. ఆకాశం ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. అర్థమైందా? అది అన్లిమిటెడ్.
కాబట్టి చదువు కూడా మితం లేదు, ఇంకా చదవచ్చు, ఇంకా చదవచ్చు, ఇంకా చదవచ్చు. అట్లా ఇప్పుడు ఆటల్లోనూ ఎలక్షన్లో ఒకళ్ళు ఓడిపోతారు, ఒకళ్ళు గెలుస్తారు. కానీ చదువులో అందరికీ ఫస్ట్ మార్క్ రావచ్చు, అందరికీ 100కి 100 మార్కులు రావచ్చు. ఇక్కడ పక్కన చిన్న భీమవరం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో మా చెల్లెలు ఉంటుంది. వాళ్ళు కూడా స్కూల్ కట్టించారు. వాళ్ళందరూ తిప్పలు పడితే ఒక సంవత్సరం వాళ్ళకి 10th క్లాసులో అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఎవరు తప్పలేదు కాదు, అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అది కాబట్టి కష్టపడి చదువుకోండి, మంచి బుద్ధిమంతుల్లాగా ఉండండి. నాకంటే మీరందరూ పెద్దవాళ్ళు కావాలని కోరుకుంటున్నాను. నేను చాలా పరీక్షలు పాస్ అయ్యా, చాలా డబ్బులు సంపాదించా, చాలా డబ్బులు అందరికి ఇచ్చేసా. కానీ నేను చాలా పేనాసివాడిని, ఎందుకంటే కాఫీ కొనుక్కుంటా. అది సరే. ఓకే బాబు. ధన్యవాదములు డాక్టర్ గారు. మాకు ఎవరికీ తెలియనటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఈరోజు ఆవిష్కరించారు. కురుక్షేత్ర యుద్ధానికి, 2వ ప్రపంచ యుద్ధానికి ఆ లింకు ఎంత అద్భుతం అంటే మాకు ఎంత ఆనందం వేసిందంటే, మేము ఎప్పుడు ఆ జ్ఞానం ఇప్పుడు మీ ద్వారా అందుకున్నాం. చాలా ధన్యవాదములు. అది సత్యం. మైక్ ఉంది సార్. ఈ మధ్య అంటే ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం రాబర్ట్ ఆపెన్హైమర్ మీద సినిమా తీశారు. ఆ సినిమా రిలీజ్ చేశారు. కానీ అంటే ఆ ఇంగ్లీష్ మనకు అర్థం సాగు, నాకేమో చెవుడు, నాకు ఒక్కసారి మాట్లాడుతున్నావు. కానీ సినిమా వచ్చింది ఆయన మీద. ఆ ఆటం బాంబు తయారు చేసి కూడా సినిమా తీశారండి. ఆ సినిమాలో ఆ స్టోరీ అదంతా ఆ నాలెడ్జ్ అంతా అందించబడింది. చూసారా, మన యొక్క ఆ భగవద్గీత అంటే భగవంతుడు అందించినటువంటి సందేశం ప్రపంచానికి ఆదర్శం అయింది. ప్రపంచంలో కూడా ఉపయోగించుకున్నారు. భగవద్గీతలో లేనటువంటి ఏది లేదు. అన్ని సమస్యలకు పరిష్కారం భగవద్గీతే అని మనకంటే ఎక్కువ ఇప్పుడు అమెరికన్స్, ఇతర దేశస్తులు నమ్ముతున్నారు. మనం ఇంకా భగవద్గీత అంటే కూడా తెలియని స్థితిలో మనం ఇంకా ఉన్నాం. కాబట్టి భగవద్గీత ఒక మత గ్రంథం కాదు విద్యార్థులారా. డాక్టర్ గారి ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం అదే. దాన్ని అందరూ ఆచరించండి. చాలా అద్భుతమైన జ్ఞానం. ప్రతి సమస్యకే పరిష్కారం అందులో ఉంటుంది. ఆ జ్ఞానాన్ని ఎవరైతే తీసుకుంటారో వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా దాన్ని ఆనందంతో స్వీకరిస్తారు. జ్ఞానపరంగా, ఆరోగ్యపరంగా ఎదుగుతారు, సంఘపరంగా జీవిస్తారు అని మన డాక్టర్ గారు ఎంతో అద్భుతమైన సందేశం ఇచ్చారు. మరొకసారి డాక్టర్ గారికి కరతాళ అందించవలసిందిగా. నేను కొంతకాలం క్రితం భగవద్గీత, ఖురాను, బైబిల్ అన్నీ చదివా. కానీ అప్పుడు చిన్న వయసు. మొన్న ఈ మధ్య మీకు చెప్పలే, ఈ మధ్య నేను 40 సంవత్సరాల నుండి రన్నింగ్ చేస్తున్నా. నాకు ఆటలు చేత కావు. నేను ఎప్పుడు కబడ్డీ ఆడలే, క్రికెట్ ఆడలే, ఏది ఆడలే, నాకు చేత కాదు. దేవుడు పెట్టలే. కానీ చదువు పెట్టాడు. చదువు క్లాస్ మొత్తంలో నాకు తెలిసినంత వరకు ఈ స్కూల్లో నేనున్న ఏ క్లాసులో కూడా లెక్కల్లో, సైన్స్లో నాకంటే 1 మార్కు కూడా ఎవరికి ఎక్కువ రాలేదు. స్కూల్ మొత్తం నేను ఎప్పుడు ఫస్ట్ అట్లా చదువుతున్నాను. కానీ ఆటలాడటం మాత్రం నా చేత కాదు. కానీ ఇంకొకటి నేర్చుకున్నా. తర్వాత అమెరికా పోయిన తర్వాత రన్నింగ్ చేయటం నేర్చుకున్నా. రన్నింగ్ చేయడానికి స్కిల్ అవసరం. ఊరుకో జత షూస్, నిక్కర్ తగిలించుకుంటే రోడ్డు అంటే ఊరుకోవచ్చు. అట్లూరికి మ్యారథాన్ రన్నింగ్ చేశారు. అంటే 42 కిలోమీటర్లు నాన్ స్టాప్ రన్నింగ్ చేశారు. అట్లా దాంట్లో కూడా మ్యారథాన్లో కూడా ప్రైజ్ తీసుకొని వచ్చారు. ఒకసారి 20 సంవత్సరాలు 12 కిలోమీటర్ రన్నింగ్ రేస్కి వెళ్ళా. ఒకసారి నేను, నా కొడుకు, మనవాడు ముగ్గురు వెళ్ళాం 12 కిలోమీటర్ రన్నింగ్ రేస్కి. చిన్న మా మనవాడికి చెప్పా, ఒరే నాన్న నువ్వు ప్రతి సంవత్సరం వెళ్ళు అని చెప్పేవాడు. ఇప్పుడు 3 ఏళ్ళు వెళ్ళాడు. వాడికి ఇప్పుడు 13 ఏళ్ళు. అర్థమైందా రన్నింగ్? కానీ దురదృష్టం ఏమైంది, 40 సంవత్సరాల నుంచి ప్రతిరోజు చేస్తున్నా. ఇంగ్లాండ్లో చేసా, ప్యారిస్లో చేసా, చైనాలో చేసా, మైనవరంలో చేసా, మర్సల్లో చేసా. కానీ ఒక 3 నెలల క్రితం కింద పడితే కాలు ఎరిగింది. ఇక అప్పటి నుంచి రన్నింగ్ మానేసే వరకు పొట్ట పెరిగింది.
ఇవన్నీ బాధలు వచ్చినాయి ఇప్పుడు. సరే నాన్న, మిమ్మల్ని అందరూ చెప్పేది ఏంటంటే చేతనైనంత వరకు ఎక్సర్సైజ్ చేయండి, కష్టపడి చదువుకోండి. మంచిది బాబు. గుడ్ లక్ టు యూ, గుడ్ లక్ టు యూ, గుడ్ లక్.